స్వామిశరణం. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. తర్వాత వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, డిప్యూటీ సీఎం గారికి అభినందనలు, తర్వాత కృతజ్ఞతలు కూడా అన్ని విద్యార్థి సంఘాల నుంచి, విద్యార్థుల నుంచి, తర్వాత ప్రైవేట్ కళాశాల నుంచి. మీరు ఏదైతే ముందు దసరాకి దీపావళికి ఇస్తాన డబ్బులు కొంత డిలే అయినా కానీ మాట నిలుపుకుంటా అని మాట ఇచ్చినందుకు సరే అవి డబ్బులు రిలీజ్ చేసిన ఆశిస్తున్నాం. మీరు ఇచ్చింది రాజకీయ హామీలు కాదు, ప్రభుత్వం నుండి ప్రభుత్వ పెద్దగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే ఇలాంటి పొరపెచ్చాలు రావు. తర్వాత ఈ విద్యార్థులు కానీ కళాశాల కానీ సమ్మెలు ఇలాంటివి చేయవు. మీరు మాట తప్పినందుకు మాత్రమే ఇలాంటి అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు బంద్కు పిలిపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా తీసుకోవద్దు. మీరు ప్రభుత్వ పెద్దలు, మీరు వాళ్ళ మీద కక్ష సాధింపులు లేకుండా అవి మీ అది చూస్తాను కాదు, ఏది కాదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది రాజకీయ ప్రకటన కాదు, ప్రభుత్వ ప్రకటన. ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ అనేది మాట నిలబెట్టుకోవడంలో ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆశిస్తున్నాం. వారు కూడా మీరు ఇచ్చిన హామీతో బంద్ అనేది విరమించుకున్నారు కాబట్టి సహృదయ వాతావరణంలో చర్చలు నడిచి ఫలవంతమైనందుకు అందరికీ శుభాకాంక్షలు. విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో సెటిల్ అవ్వడం కోరుకుందాం. ధన్యవాదాలు.